నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. గురు ఆయుర్ కేర్ ద్వారా ఆయుర్వేదానికి సంబంధించి అలాగే అందులో ఉన్న అనేక ట్రీట్మెంట్స్కి సంబంధించి మనం తెలియజేస్తున్నాము. దాని ద్వారా ఆయుర్వేదం పట్ల కొంతమంది గౌరవం పెరుగుతుంది. కామెంట్స్ రూపంలో వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. చాలామంది అడుగుతున్నది ఏంటంటే, అసలు జబ్బులు లేని సమాజాన్ని మనం చూడగలుగుతామా? ఈ మధ్యకాలంలో పుట్టుకతోటే పిల్లాడు ఏదో ఒక ఇబ్బందితో పుడుతున్నాడు. చనిపోయేంత వరకు ప్రశాంతంగా చనిపోతున్న వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అసలు ఏం జరుగుతుంది అంటే ఒక క్వశ్చన్ అడగండి గురువుగారిని అంటూ మనకు చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఇది ఎక్కడ లోపం జరుగుతోంది? తిండా, మనం జీవన విధానమా, వాతావరణమా, మనం చేసుకుంటున్న తప్పిదాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 14 తరాలు, ఒకటి కాదు రెండు కాదు 14 తరాలుగా ఆయుర్వేదంలోనే వాళ్ళ జీవితాలను అంకితం చేసి ఎన్నో రకాల క్లిష్టమైన జబ్బులకు కూడా తగ్గించి ఇది ఆయుర్వేద గొప్పదనం అంటూ అనేక వందల వేల ఎపిసోడ్స్, ఆర్టికల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సీనియర్ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బుక్క మహేష్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయన స్టైల్లో ఎలా చెప్తే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. నేను ఎందుకు ఆయన మాటలోనే తెలుసుకుందాం. గురుగారు నమస్తే. నమస్తే. నిజంగా 14 తరాలు అంటే మామూలు విషయం కాదు. అంటే ఈ 14 తరాల్లో మీరు ఒక 4 జనరేషన్లు అయినా చూసుంటారా? 4 generations. అప్పుడు ఆయుర్వేదం స్టార్ట్ అయినప్పుడు జబ్బుల పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న సమాజంలో జబ్బు లేని ఇల్లు, అసలు ఏదో ఒక రోగం లేని సంసారం చూడడం అంటే చాలా కష్టతరంగా ఉంది. ఏంటి అసలు ప్రాబ్లం? ఇక్కడ మంచి ప్రశ్ననే, కానీ చాలా సంక్లిష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇందులో. తర్వాత చాలా విషయాలు ఉన్నాయి ఇందులో, లోతైన విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం బుల్లెట్ పాయింట్స్ కొన్నిటినైనా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది చాలా లోతైన సబ్జెక్టు. మనకు 70s తరానికి వచ్చినప్పుడు, 60sలోకి వెళ్ళినప్పుడు, 60s 70s కాలంలో వచ్చినప్పుడు ఏంటంటే, మనం చిన్న చిన్న సరస్సులలో కానీ లేకపోతే ప్రవహించే నదులలో కానీ నీళ్లు దోశలతో తాగేవాళ్ళం. ఇప్పుడు దోశలతో తాగలేని పరిస్థితి. ఎందుకంటే అందులో కూడా గరళం వస్తూ ఉంది. కూరగాయలు, ఆ కూరగాయలు పండిన విధానంలో కూడా వంకాయలు కానీ లేకపోతే గుమ్మడికాయలు కానీ సోరకాయలు కానీ బీరకాయలు కానీ ఇవి తీసుకున్నా టేస్టీగా ఉండేది. అవన్నీ నాటు వెరైటీలు. ఇప్పుడు మనకి హైబ్రిడ్స్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే టేస్ట్ అనేటటువంటి ముర్గ్యం అయిపోయింది. దొరకట్లేదు టేస్ట్ చెప్పాలంటే, ఇంత చక్కగా వండుకున్నా కూడా. తర్వాత ఇంకా చెప్పాలి అన్నట్లయితే ముందు వాతావరణము, నీరు, చుట్టూ ఉన్న వాతావరణము, నీరు, తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ మారిపోయినాయి. దీంతో పాటుగా మనకి ఈ 40-50 సంవత్సరాల్లో భారతదేశంలో నగరీకరణ పెరిగింది. ఒకప్పుడు విలేజ్ ఎకానమీ అనేటటువంటిది డామినేట్ చేస్తూ ఉండేది. అక్కడ దొరికేటటువంటి వెరైటీ కూరగాయలు, వాటితోనే మనకు జీవనం గడిచింది. వాళ్ళందరూ హ్యాపీగా 70-80 ఏళ్ళు హ్యాపీగా బ్రతికారు చెప్పాలంటే. అంటే పెద్దగా రోగాలు వచ్చి ఈ ఊర్లో పలానా ఇంతమందికి క్యాన్సర్ వచ్చిందని కానీ, ఇంతమందికి ఎయిడ్స్ వచ్చిందని కానీ, ఇంతమందికి కీళ్ళవాదం జబ్బులు వచ్చిందని కానీ, ఇంతమందికి ఇలాగా రకరకాల జబ్బులు వచ్చాయని కానీ మనం వినలేదు చెప్పాలంటే. సో చాలా వరకు ఏంటి అంటే మనకి క్యాన్సర్లు అవన్నీ కూడా అప్పట్లో మనం వినేవాళ్ళం కాదు అసలు చెప్పాలంటే. మరి 2025 వచ్చిందంటే ఎన్ని వింటున్నామంటే, ఎక్కడ మీరు హాస్పిటల్స్ తీసుకున్నా కూడా కిటికీలు ఆడిపోతున్నాయి అన్నట్లు, నిండిపోతున్నాయి. మరి ఏమైంది? మనము అసలు వచ్చేది అంటే రోగాలు లేకుండా ఉండేటటువంటి జీవితాన్ని మళ్ళీ మనం సృష్టించుకోగలమా? ఒక 50-60 సంవత్సరాల క్రితం ఉన్న ఆరోగ్య భారతాన్ని మళ్ళీ సృష్టించుకోగలమా అనేది $100 million ప్రశ్న. సో ఇది మళ్ళీ చెప్పాలన్నట్లయితే శ్రామిక వర్గం ఎట్లున్నారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఎట్లున్నారు, అప్పర్ మిడిల్ ఎట్లున్నారు, రిచ్ ఎట్లా ఉన్నారు, ఇలాగ అంటే ఈ దొంతరలను కూడా మనం స్టడీ చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. సో ఒకప్పుడు డ్రింక్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు తాటికలు కానీ ఈతకలు కానీ తాగేవాళ్ళు. ఇప్పుడు డ్రింక్ అంటే ఏంటి? మనం మంచి లేబుల్డ్ ఉండేటటువంటి ఒక రకమైనటువంటి సెకండ్ హ్యాండ్ లిక్కర్ తీసుకొని తాగుతున్నాం ఎక్కువ. అన్ని బాటిల్స్ అలాగే ఉంటాయి. అందులో ఉండేటటువంటి
నాణ్యత ప్రమాణాలని మనకు తగ్గిపోతూ ఉన్నాయి. సో రోజు తాగడం అనేది ఒక అలవాటు కింద మారింది. ఒకప్పుడు తాగడం అనేది ఒక గౌరవప్రదంగా ఉండేది, ఇప్పుడు ఒక అలవాటు కింద మారిపోయింది. తర్వాత ధూమపానం, తర్వాత ఇట్లా రకరకాలుగా చెప్పాలంటే మనం తీసుకుని గుట్కాలు తినడం కానివ్వండి, పొగాకు నవలడం కానివ్వండి, ఇట్లా రకరకాలుగా కొన్ని మన పర్సనలైజ్ అలవాట్లు అనేటటువంటి కొన్ని వచ్చేసినాయి అన్నట్లు. సో వీటన్నిటినీ కూడా మనం అంతా కూడా అయినంత వరకు మనకు ఉండేటటువంటి ప్రత్యేక పరిస్థితులలో ఈ అలవాట్లను చూసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకా మన చుట్టూ ఉండేటటువంటి వాతావరణాన్ని ఎంతవరకు మార్చుకునే ప్రయత్నం చేయాలో అంతవరకు చేసుకోవాలి. ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు స్వస్థృత్వం అంటారు, అంటే హెల్దీగా ఉండడం ఎట్లాగా. అందులో ప్రధానంగా దినచర్య అంటే ఏంటి, ఋతుచర్య అంటే ఏంటి ఉంటుంది. అసలు మాకు వచ్చేటటువంటి క్లయింట్స్లలో మొదట్లో అయితే ఏదన్నా ఒక విషయం చెప్పడానికి వస్తే డాక్టర్ మందులు రాయండి ముందు అనేవాళ్ళు. అసలు నేను యోగాలో 6 months ట్రైనింగ్ కోర్స్ చేశాను. ఏదైనా ఒక 4 యోగా ఎక్సర్సైజ్ చెప్దాము ఆ మోకాలు నొప్పులు తగ్గడానికి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అని అనుకుంటే కూడా మీరు ఆయుర్వేదం డాక్టర్ గారు మహేష్ గారు మందులు రాశారు కదా, యోగా మా ఇంటి దగ్గర ఉంటుంది, మేము తెలుసుకుంటానులే. సో ఇట్లాగా ఏది చెప్పనికి వచ్చినా కూడా ది లిమిట్ టు ఆయుర్వేద డాక్టర్. సో ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే ఏ పని చేద్దామన్నా మమ్మల్ని ఆయుర్వేద డాక్టర్ కిందని ఆ సర్కిల్లోనే కూర్చోబెడతారు అన్నట్లు. సో ఇక్కడ మనం ప్రధానంగా ఏమిటి అంటే తెలుసుకోవాలన్న జిజ్ఞాస పేషెంట్కి కూడా ఉండాలండి. రోగాలను మనం తగ్గాలి అంటే పేషెంట్కి ఉండాలి, చుట్టూ ఉండేటటువంటి వాతావరణంలో ఉండేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వాలు కూడా శానిటైజేషన్కు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి ఆస్కారం ఉందండి. ఇప్పుడు మూసీని ఎట్లయితే మళ్ళీ దాన్ని రివైవ్ చేసి పాత మూసీ నదిలా చేయాలని అనుకున్నారో ఆ మాదిరిగా రివైవల్ అనేది జరగాలి. అందులో వాటర్లో మనకి ఎన్నో రకాలైనటువంటి కలుషితాలు వచ్చి జైన్ అవుతూ ఉన్నాయి. ఈరోజు కృష్ణా నదిలో నీళ్ళు మనం ఈవెన్ ఎక్కడి దాకా విజయవాడ వెళ్ళినా కూడా మనం దోశలతో నీళ్లు తాగలేని పరిస్థితి అన్నట్లు, కంపు కొడుతూ ఉన్నాయి అన్నట్లు. ఎక్కడి వ్యర్థ జలాలన్నింటినీ కూడా నదుల్లోకి వదులుతూ ఉన్నాం. అన్ని నదులు పొల్యూట్ అయిపోయినాయి. వీటన్నిటిని పరిశుభ్రపరచాలంటే మామూలు విషయం కాదు. చైనాలో ఇది చాలా వేగవంతంగా జరిగింది, ఈ మార్పు జరిగింది. కానీ భారతదేశంలో ఇప్పటికీ ఆ మార్పు అనేటటువంటి శ్రీకారం చుట్టబడలేదు అన్నట్లు. సో ప్రివెన్షన్ అనేటటువంటిది మనకు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను వాటిని మార్చుకునే దిశలో ప్రయత్నాలు జరిగినప్పుడే మనకు సంపూర్ణ ఆరోగ్యం వచ్చే ఆస్కారం ఉంటుంది. అయినా కూడా రోగం వచ్చినప్పుడు మాత్రం ప్రధానంగా ఇది ఒక సబ్జెక్టు. రెండో సబ్జెక్ట్ ఏమిటి అంటే ప్రతి దానికి చీటికి మాటికి మనం ఏం చేస్తున్నాం, అలోపతిలో ఉండేటటువంటి ఔషధాలను మనం ప్రధానంగా విచ్చలవిడిగా వాడుతూ ఉన్నాం. పెయిన్ కిల్లర్స్ కానీ ఇతరత్ర ఔషధాలు కానీ అవన్నీ వాడుతూ ఉన్నాం. ఈ వాడడం వల్ల కూడా ఏమవుతుంది, ఒక రోగం వచ్చినప్పుడు ఒక డిసీజ్ కోసం ప్రత్యేకమైనటువంటి మందులు వాడిన తర్వాత మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. చాలా వరకు యాంటీబయాటిక్స్ కూడా శరీరంలో పనిచేయట్లేదు. సో ఇది ఒక రకమైనటువంటి సబ్జెక్ట్ అన్నట్లు. ఫస్ట్ సబ్జెక్ట్ ఏమో వాతావరణంలో ఉండేటటువంటి పొల్యూషను ఇతరత్ర అంశాలు. రెండో సబ్జెక్టు ఒక రోగం వచ్చి మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చేటటువంటి ఇది రెండోది. ఇంకా మూడో సబ్జెక్ట్ వచ్చేసి ఏంటి అంటే వేలాపాల లేకుండా పనిచేయడం, రాత్రి పగలు లేకుండా పనిచేయడం, విశ్రాంతి లేకపోవడము, సుదూర ప్రాంతాలను ట్రావెల్ చేయడము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రాత్రిపూట నిద్ర లేకపోవడము, ఒత్తిడి, విపరీతమైనటువంటి ఒత్తిడి, అంటే ఇంత తక్కువ కాలంలో ఎక్కువ పని చేయడము. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చిన తర్వాత మనుషులు అలసిపోతూ ఉన్నాం అన్నట్లు. సో ఇది కూడా ఒక రకమైనటువంటి సబ్జెక్ట్ అన్నట్లు. సో కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నప్పుడు ఎక్కడి నుంచి మొదలెట్టాలనేటట్టు మళ్ళీ $100 million ప్రశ్న అన్నట్లు. సో అయినంత మేరకు మనం ఔషధాల విషయానికి వచ్చినట్లయితే ఒక్కొక్క ఆయుర్వేద వైద్యాన్ని చేసుకుంటూ ప్రశాంతమైన జీవనాన్ని ఉన్నంతలో మనం దాని ప్రశాంత జీవనాన్ని అలవాటు చేసుకోవడం. తర్వాత ఆహారం విషయంలో ముఖ్యంగా చెప్పాలంటే లోకల్గా దొరికేటటువంటి ఫ్రూట్స్ను, అంటే మనకి ఏవో విచిత్రమైనటువంటి పళ్ళు ఏదో స్విట్జర్లాండ్ నుంచి వచ్చాయి, పలానా ఆఫ్రికా నుంచి వచ్చాయి, అక్కడి నుంచి వచ్చాయి, ఇక్కడి నుంచి వచ్చాయి,
ఈ యాపిల్ వచ్చేసి స్విట్జర్లాండ్ నుంచి వచ్చింది, ఈ పలానా పండు వచ్చేసి సౌత్ ఆఫ్రికానో లేకపోతే బ్రెజిల్ నుంచి వచ్చిందనో, లేకపోతే ఆస్ట్రేలియా నుంచి వచ్చిందనో, న్యూజిలాండ్ నుంచి వచ్చిందనో, మనం బయట వాటికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. లోకల్ పళ్ళు మనకు చాలానే దొరుకుతూ ఉన్నాయి సీజన్ వారిగా. భారతదేశంలో చాలా పళ్ళు దొరుకుతాయి అన్నట్లు. లోకల్ పళ్ళను మనం ఎక్కువ తీసుకున్నట్లయితే మనకు పూర్వం నుంచి ఇవి వాడే అలవాటు ఉంది కాబట్టి అందులో నుంచి వచ్చేటటువంటి న్యూట్రియంట్స్ కానివ్వండి, లేకపోతే విటమిన్లు కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా మనకు పుష్కలంగా దొరికేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇట్లాంటివి తీసుకున్నట్లయితే ఉన్నంతలో మనం మార్చుకునేదానికి వీలవుతుంది అన్నట్లు, అంటే ప్రివెంటివ్ పార్ట్లో. తర్వాత ఇవి తీసుకుంటూ మనకి ఏ రోగం ఎక్కడ తగ్గుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.